G+1 బిల్డింగ్ ఇది. మనకొచ్చేసి ఇది హాలు. సో, లెఫ్ట్ సైడ్‌లో పూజా రూమ్ అనేది అవైలబుల్‌గా ఉన్నది. నెక్స్ట్ ఇది కిచెన్ రూమ్. టోటల్‌గా వెంటిలేషన్ గిట్లా అవైలబుల్‌గా ఉన్నది. టోటల్‌గా వచ్చేసి మనకు సెల్ఫ్ గిట్లా 100 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ ఇది. బెడ్‌రూమ్ కూడా అవైలబుల్‌గా ఉన్నది మనకు. వెంటిలేషన్ కూడా ఉన్నది. సెల్ఫ్‌లు కూడా ఉన్నవి మనకు. నెక్స్ట్ బెడ్‌రూమ్‌లో కూడా వెంటిలేషన్ ఇట్లా చాలా బాగున్నది. ఫాల్ సీలింగ్ కూడా ఉన్నది. లెఫ్ట్ సైడ్‌లో మంచిగా సెల్ఫ్స్ ఇట్లా ప్రతి ఒక్కటి అవైలబుల్‌గా మనకు చాలా బాగున్నవి. గ్రౌండ్ ఫ్లోర్ హాల్ ఇది. స్టెప్స్ పైనుంచి ఎక్కుతూ మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము ఇప్పుడు. సౌత్ ఫేసింగ్. మెయిన్ ఎంట్రన్స్ మనకు ఈస్ట్ సైడ్ కూడా ఉన్నది. ఇది హాల్. సో, వాల్ సీలింగ్ ప్రతి ఒక్కటి మనకు చూడడానికి చాలా మంచిగా ఉన్నది. వాల్ సీలింగ్ కూడా చాలా బాగున్నది నీట్‌గా. లెఫ్ట్ సైడ్‌లో మనకు పూజా గది. సో, తర్వాత ఇది కిచెన్. టోటల్‌గా వెంటిలేషన్ ఇట్లా చాలా బాగున్నది. కిచెన్ రూమ్‌లో టోటల్ సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. పక్కన మనకు బెడ్‌రూమ్ కూడా అవైలబుల్‌గా ఉన్నది. ఫాల్ సీలింగ్‌తో పాటు వెంటిలేషన్ గిట్లా అవైలబుల్‌గా ఉన్నది. సెల్ఫ్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి మనకు టోటల్‌గా. ఇంకొక బెడ్‌రూమ్ కూడా మనకు అవైలబుల్‌గా ఉన్నది వెంటిలేషన్‌తో పాటు. పైన ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్‌గా ఉన్నది మనకు. ఫస్ట్ ఫ్లోర్ ఇది టోటల్‌గా హాల్ ఇది. మొత్తం లాంగ్‌గా చాలా బాగున్నది. మంజీరా వాటర్ కూడా వస్తుంది. జీహెచ్ఎంసీ పర్మిషన్ కూడా ఉన్నది. ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్‌గా ఉన్నవి. ఇంకొక ఫ్లోర్ కట్టుకోవడానికి కూడా పర్మిషన్ కూడా ఉన్నది.